అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. బిలెవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. లాస్ట్ మన సండే గోపాలకృష్ణ గారు చదువుతున్నారండి. వెజిటబుల్ ఫార్మ్ ఎవల్యూషన్ గురించి చదువుకుంటున్నాము. 2 పేరాలు అయినాయి ఇందులో. ఆయన 4 పేరాలు కంటిన్యూ చేద్దామండి. జై బాబా అండి గోపాలకృష్ణ గారు. జై బాబా. ఒక్కసారి బ్రీఫ్గా రీక్యాప్ చేసేసి 2 పేరాలు నెక్స్ట్ దానికి వెళ్దామండి. ఇవే కదండి కమింగ్ టు పాయింట్ దగ్గర నుంచి. ఓకే సార్, ఓకే. ఒక్కసారి మీరు మామూలు బ్రీఫ్గా చెప్పండి తెలుగులో. ఇంకా చదవాల్సినవి అండి. ఇవి చదవాల్సినయా? లేదు, మీదనే ఎలా స్టార్ట్ అవుతుంటుంది? బై అసోసియేషన్ విత్. అదే ఈ 2 పేరాలు చదివారు ఆల్రెడీ. కమింగ్ టు ద పాయింట్, అది వెన్ ఆల్ ద ఇంప్రెషన్స్ అన్నది, అంతేనా? కమింగ్ టు ద పాయింట్ కాదు, నేను చదివింది టు ఎక్స్పీరియన్స్ దీస్ ఇంప్రెషన్స్ బై పైది. ఓకే, సారీ అండి, పొరపాటు పడ్డాను. పెద్ద పేరా కదా ఇది? అదేనండి, అదే. ఈ 2 చదివారు. ఒకసారి బ్రీఫ్. జై బాబా. ఈ బై అసోసియేషన్ విత్ ఇది చదివాం లాస్ట్ దానికి. అవునండి, టైం అయిపోయింది. అదే దీంట్లో చెప్పింది ఏంటి అని అంటే, మొదటి వెజిటేషన్లో మొదటి రూపాన్ని తీసేసుకున్న తర్వాత ఆ బాడీని డ్రాప్ చేసేసిన తర్వాత ఆ బాడీలో కనెక్ట్ చేసుకున్నటువంటి సంస్కారాలతో ఇప్పుడు ప్రజెంట్ ఏ రూపాన్ని తీసుకోకుండా ఉన్నటువంటి సోల్ మళ్ళీ వెజిటేషన్లో ఉన్నటువంటి 2వ రూపాన్ని, అదే మొదటి దాని తర్వాత ఉన్నటువంటి 2వ రూపాన్ని కూడా తీసుకొని దాంట్లో ఉన్నటువంటి అనుభవాలు కూడా అది ప్రోగు చేసేసుకున్న తర్వాత ఏం చెప్పారు అంటే, దీంట్లో ఇలాగా ఈ ఎక్స్పీరియన్స్ ఈ చైన్ అలాగా కంటిన్యూ అవుతుంది. ఇక ఇది ఎందుకు కంటిన్యూ అవుతుంది అని అంటే, ఫైనల్గా ఆత్మ తాను ఇన్ఫినిటీ అని తెలుసుకోవడం కోసం అసలు ఈ లూప్లో పడడం తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు అన్నటువంటిది చివరిలో చెప్పారన్నమాట. చివరికి ఇది ముందు తను ఓవర్ సోల్లో ఉన్నానని, అలానే సోల్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్ ఇవన్నీ పొందడం కోసం ఈ విసియస్ సర్కిల్ అని చెప్పారనమాట. ఏంటి ఈ సంస్కారాలు, మళ్ళీ అనుభవాలు, దానికి సంబంధించినటువంటి వివిధమైనటువంటి రూపాలు, అదేవిధంగా వివిధ చైతన్య స్థాయిలు, ఈ లూప్ అన్నటువంటిది అవసరం, దానికి ఇంకొక ఆప్షన్ లేదు ఇది తప్పితే అని ఇక్కడ చెప్పారండి. అంటే వెజిటేషన్లో డిఫరెంట్ ఫార్మ్స్ తీసుకోవడం గురించి అది రీక్యాప్ చేసుకుంటే కనుక ఇప్పుడు ఇది స్టార్ట్ చేయనండి. ఇది ద పాయింట్. అవునండి. The point that is important and which is to be carefully noted is that the cycle of evolution of consciousness of the soul rolls on, and further and greater consciousness is evolved through experiences of further and greater impressions. This evolution of consciousness inadvertently evolves a series of forms of higher and higher species while exhausting the impressions of the lower species that get disassociated or dropped or shed. అయితే ఇప్పుడు దాని కంటిన్యూషన్లో ఏం చెప్తున్నారని అంటే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం మిస్ అవ్వకూడదు. ఇంపార్టెంట్ పాయింట్ మనం ఆలోచించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ది సైకిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్స్ రోల్స్ ఆన్ అండ్ ఆన్, అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది.
ఏమవుతుంది ఈ ఎవల్యూషన్, దేని ఎవల్యూషన్ అంటే చైతన్యం తాలూకా ఎవల్యూషన్. ఎలాగా? అండ్ ఫర్దర్ అండ్ గ్రేటర్ కాన్షియస్నెస్ ఈజ్ ఇవాల్వ్డ్ త్రూ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఫర్దర్ అండ్ గ్రేటర్ ఇంప్రెషన్స్. ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే, ముందేమో ఒక రూపాన్ని తీసుకున్నది, తర్వాత దాంట్లో పొందినటువంటి సంస్కారాలని అనుభవించడం కోసం ఇంకొక బాడీ తీసుకున్నది. ఆ సంస్కారాలకు అనుగుణంగా అందులో మళ్ళీ సంస్కారాలు కలెక్ట్ చేసుకుని అలా మళ్ళీ ముందుకు వెళ్తుంది. అయితే ఇలా ప్రతి స్టెప్లో ఏమవుతుంది అని అంటే, గ్రేటర్ కాన్షియస్నెస్ అది కొంచెం కొంచెంగా ఉన్నత చైతన్య స్థితికి వెళుతూ ఉందన్నమాట. ఎలాగా? ఈ ఉన్నతమైనటువంటి సంస్కారాలను అనుభవిస్తూ ఉన్నతమైనటువంటి అంటే లైక్ ఉన్నతమైనటువంటి చైతన్యం తనకు తీసుకొచ్చేటువంటి సంస్కారాలే ఉన్నత సంస్కారాలు అనుకుంటే అటువంటివి అనుభవిస్తూ ఉన్నదన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. దిస్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ is inadvertently evolves a series of forms ఆఫ్ హయ్యర్ అండ్ హయ్యర్ స్పెసీస్. అంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు ఏంటంటే, ఇది ఎలాగా ఈ ఉన్నత చైతన్యానికి వెళ్తుంది అని అంటే, ఈవెన్ నెక్స్ట్ ప్యారాలో కూడా ఇది సేమ్ థింగ్ చెప్తున్నారు. లైక్ ముందు తీసుకున్నటువంటి ఫార్మ్స్ కొంచెం లోయర్ ఫార్మ్స్, అంటే నిమ్న స్థాయి జాతికి సంబంధించినటువంటి రూపాలను అనుకుంటే, ఆ నెక్స్ట్ వచ్చేటువంటి ఎప్పుడు కూడా ముందు దానితో పోలిస్తే అది ఉన్నతమైనటువంటి సంస్కారం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి అనుభవాలు పొందుతూ ఉన్నతమైనటువంటి చైతన్య స్థితులకే వెళ్తుంది. వైల్ ఎగ్జాస్టింగ్ ది ఇంప్రెషన్స్ ఆఫ్ ది లోవర్. అంటే కింద ఉన్నట్టు ఏవైతే కింది స్థాయి ఉన్నాయో ఆ కింది స్థాయి ఉన్నటువంటి సంస్కారాలని, ఆ సంస్కారాలతో పొందినటువంటి బాడీని అది డ్రాప్ చేస్తూ ఎప్పుడు కూడా నెక్స్ట్ వెళ్ళేటువంటివి ఉన్నత స్థాయివే, ముందు దాంతో కంపారిటివ్గా అన్నటువంటి సెన్స్లో చెప్పారండి. అంటే ఇక్కడ హయ్యర్ లోయర్ ఈ రెండు కూడా ముందర నేనేమో ఇది కొంచెం క్రింద కొంచెం మీద అన్న సెన్స్లో అనుకున్నాను, కానీ తర్వాత నాకు అనిపించింది చదువుతుండేటప్పుడు, ముందు దాంతో పోలిస్తే నెక్స్ట్ కొంచెం ఉన్నతమైనటువంటి అదే చైతన్య స్థితి అన్నట్టుగానే చెప్పినట్టు అనిపించింది నెక్స్ట్ ప్యారాలో చదివితే కూడా. అందుకే నేను హయ్యర్ లోయర్ని ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేశాను. ఒకవేళ అది నేను రాంగ్ అయితే కనుక ఒకవేళ నాకు చెప్పండి. కంటిన్యూ చేయండి. Thus, the gap between the beginning and the end of a series of species of one particular form, such as stone form or metal form. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మళ్ళీ బిగినింగ్ అండ్ ఎండ్. ఏదో ఒక స్టోన్ జాతి తీసుకున్నాము, లేకపోతే స్టోన్ కింగ్డమ్, లేకపోతే వెజిటేషన్ కింగ్డమ్ తీసుకుంటే ఆ గ్యాప్ ఏది మొదటి రూపం తీసుకుంటామో అదేవిధంగా అదే జాతిలో చివరి రూపం కూడా ఒకటి తీసుకుంటాం కదా, ఆ గ్యాప్ చెప్తున్నారు అనమాట. ది బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ the beginning and the end of a series of species of one particular form. ఇక్కడ లైక్ ఈ ఫామ్ అన్నటువంటిది ఆ కింగ్డమ్ అన్నమాట. కింగ్డమ్లో తీసుకుంటున్నటువంటి మొదటి అండ్ చివర తీసుకున్నటువంటి రూపాల మధ్యలో ఆ వ్యత్యాసం గురించి చెప్తున్నారు అనమాట. ఏంటంటే ఇప్పుడు మెటల్ ఫామ్ ఆర్ వెజిటబుల్ ఫామ్ ఆర్ అదర్ ఫార్మ్స్ ఏంటి అని అంటే, బిగినింగ్ విత్ ది లోయెస్ట్ ఆర్ క్రూడ్ మోస్ట్ ఫస్ట్ స్పీసీస్ ఆఫ్ ది ఫామ్. ఎలా బిగిన్ అవుతున్నాయి అంటే కొంచెం తక్కువ స్థాయి లేదా క్రింది స్థాయి రూపాలు తీసుకుంటూ ఆఫ్ ఎ పర్టికులర్ కైండ్ ఒక తరగతికి చెందిన తీసుకుంటూ అండ్ ఎండింగ్ విత్ ది హైయెస్ట్ ఆర్ సబ్లిమ్ మోస్ట్ లాస్ట్ స్పీసీస్ ఆఫ్ ఫామ్ ఆఫ్ దట్ పర్టికులర్ కైండ్. అదే జాతిలో మీదకి వెళ్ళే కొలది ఏమవుతుందంటే, ముందు తీసుకున్నటువంటి కొంచెం నిమ్నతమైనటువంటి రూపాలు అయినప్పటికీ మీదకి వెళ్ళే కొలది ఉన్నత చైతన్య స్థాయిలకి తనని తీసుకెళ్లేటువంటి ఉన్నతమైనటువంటి ఉపాధులను పొందుతూ ఉందన్నమాట. ఈజ్ ప్రోగ్రెసివ్లీ ఫిల్ ఇన్ బై ది ఎవల్యూషన్ ఆఫ్ ది ఫార్మ్స్ ఆఫ్ higher types suitable to the impressions and aiding the consciousness of the soul to gain higher and higher consciousness. అదే ఎలా ప్రోగ్రెస్ అవుతుందంటే, ఎలా పరిణామం పొందుతూ ఉన్నాయంటే ఈ రూపాలన్నీ కూడా హయ్యర్ కాన్షియస్నెస్ని పొందే విధంగా
హయ్యర్ కాన్షియస్నెస్ సోల్ పొందే విధంగా ఈ ఫార్మ్స్ అన్ని కూడా ఇవాల్వ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇన్ షార్ట్, ఇన్ బిట్వీన్ ది మోస్ట్ ఫస్ట్ అండ్ మోస్ట్ లాస్ట్ స్పీసీస్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ పర్టికులర్ ఫార్మ్. ఇక్కడ 2 ఫార్మ్స్ ఇచ్చారండి చూడండి. ఇన్ షార్ట్, ఇన్ బిట్వీన్ ది మోస్ట్ ఫస్ట్ అండ్ మోస్ట్ లాస్ట్ స్పీసీస్, అంటే మొదటిది మరియు చివరిది ఆఫ్ ది ఫార్మ్. ఏదైతే ఒక రాయి తీసుకున్నారు అనుకోండి, లేకపోతే మెటల్ తీసుకున్నారు, దాంట్లో మొదటిది చివరిది ఆఫ్ ఏ పర్టికులర్ ఫార్మ్ అని అంటే కింగ్డమ్ గురించి మాట్లాడుతున్నారు. రెండో ఫార్మ్, ఆ కింగ్డమ్లో మొదటిది చివరిది తీసుకుంటే దేర్ ఆర్ డైవర్స్ స్పెసీస్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫార్మ్. ఆ ఫామ్కి సంబంధించి చాలా రకాల ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు స్టోన్ తీసుకుంటే రకరకాల రాళ్ళు ఉంటాయి, రకరకాల మెటల్ తీసుకుంటే రకరకాల మెటల్స్ ఉంటాయి. అవి ఎలా ఇవాల్వ్ అయ్యాయి అంటే ఇవాల్వ్ టు సూట్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఇవాల్వింగ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇవాల్వింగ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ అంటే పరిణామం చెందుతున్నటువంటి ఆత్మ చైతన్యానికి అనుగుణంగా అనుగుణంగానే అంటే వాటికి సూట్ అయ్యేటట్టుగానే ఈ ఫార్మ్స్ కూడా అదే విధంగా ఇవాల్వ్ అవుతూ వస్తున్నాయి అన్నది చెప్తున్నారు ఈ లాస్ట్ దాంట్లో. అయితే ఈ ముందు నెక్స్ట్ పేరాలో ఇంపార్టెంట్ థింగ్ నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మొదటి ఫాము చివరి ఫాము ఒక కింగ్డమ్లో తీసుకుంటే కనుక ఈ మొదటి ఫాము కొంచెం సమ్ లోయర్ స్థాయిలో ఉన్నటువంటి రూపాలు అవ్వచ్చు, అక్కడ పొందేటువంటి ఇంప్రెషన్స్ అటువంటివి అవ్వచ్చు. అదేవిధంగా కాన్షియస్నెస్ కూడా లోవర్గా ఉంటుంది. బట్ మీదకి వెళ్తున్న కొలది ఏమవుతుంది అని అంటే మంచి రూపాల్లో లేదా ఉన్నతమైనటువంటి రూపాల్లో తీసుకుంటూ అవి అంటే ఉన్నత రూపాలు అన్నది ఏ సెన్స్లో చెప్తున్నానంటే ఉన్నత చైతన్యానికి అది తీసుకెళ్తున్నాయి అన్నటువంటి సెన్స్లో చెప్పారండి. నాకు అర్థమైంది అండి. అది మరి ఇక్కడ నేను లోవర్ హయ్యర్ అన్నటువంటిది నేను ఇంటర్ప్రిట్ చేసింది కరెక్ట్ కాదా చెప్పండి. జయబాబు. అయితే నాకు అనిపించిందండి, అదే కాన్షియస్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అన్నది కరెక్టే నేను అనుకుంటున్నాను. నేను ఎలా ఉంటుంది, ఇంక వేరే ఆప్షన్ కూడా లేదు కదా, లోయర్ అండ్ హయ్యర్ అని. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు గోపాలకృష్ణ గారు చదివిన ఈ 4 పేరాలు? జవాబండి, ఇప్పుడు చదివిన పారాగ్రాఫ్ లో హైయెస్ట్ ఆర్ సబ్లైమ్ మోస్ట్ లాస్ట్ స్పీసీస్ అన్నారు కదా, సబ్లిమ్ అది ఎలా అర్థం చేసుకోవాలండి? హైయెస్ట్ ఆర్ సబ్లైమ్ మోస్ట్ లాస్ట్ స్పీసీస్ అంటే సబ్లైమ్ ఎందుకన్నారు అనేది. జైబాబా సార్, సబ్లిమ్ అన్నది ఎందుకు? జైబాబా సార్ చెప్పండి బాబు, చెప్పండి. అదే అంటే ఇక్కడ ఈ ఇంపార్టెంట్ వర్డ్ అండి సబ్లైమ్ అన్నది. ఈ సబ్లైమ్ అంటే ఏంటంటే మనం బంగారాన్ని పుటం పెడితే బంగారం శుద్ధి అవుద్ది అంటారు కదా, అలాగే ఈ కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ కూడా ఈ ప్రాసెస్లో పుటం వెళ్ళాలన్నమాట. అది అలా ప్రయాణం చేస్తేనే సబ్లైమ్ అవుతుంది అన్నమాట, శుద్ధీకరించబడుతుంది అనమాట. ఇలాంటి అంటే ఈ అనుభవాలు తర్వాత ఎగువ శ్రేణి జాతులు, తర్వాత ఎగువ శ్రేణి రూపాలు, ఆ సంస్కారాలు ఇవన్నీ డెవలప్ అవుతా ఎల్లగా అది సబ్లైమ్ అవుతుంది అన్నమాట. ఎలాగైతే బంగారాన్ని పుట్టపెట్టి శుద్ధీకరిస్తామో అలాగే ఈ ఆత్మీయ చైతన్యం కూడా ఆ కొలుగులోంచి బయటకు రావాలన్నమాట. అది సబ్లైమ్ అన్న మాట, ఇంపార్టెంట్ మాట. అది ఇక్కడ హైయెస్ట్ ఆర్ సబ్లిమ్ అంటే రెండు, హైయెస్ట్ ఆర్ సబ్లైమ్ అన్నారు. అది ఉన్నతమైన లేదా సబ్లిమ్ అంటే నేను సేమ్ మీనింగ్ అనే అనుకుంటున్నాను, లైక్ ఉత్కృష్టమైన అని చెప్తాను, లైక్ తీర్చిదిద్దబడుతుంది అనమాట. అలాగా సబ్లైమ్ అంటే అదే సబ్లైమ్ అయ్యింది కనుక హైయెస్ట్ అవుతుంది. డిక్షనరీ మీనింగ్ ఏంటంటే శుద్ధి చేయబడుతుందండి, శుద్ధి చేయబడుతుంది, ఇంప్రూవ్ చేయబడుతుందండి. జయబాబా, ఎలివేట్ టు ఏ హై డిగ్రీ ఆఫ్ మోరల్ ఆర్ స్పిరిచువల్ ప్యూరిటీ ఆర్ ఎక్సలెన్స్. అదేంటి సబ్లైమ్ ఒక మీనింగ్. అదే శుద్ధి చేయబడుతుంది సింపుల్గా మనం చెప్పుకోవాలంటే.
అందుకే హైయెస్ట్ కూడా అవుతుంది కదా న్యాచురల్గా. అది ఇవాల్వ్ అయిన కొద్దీ శుద్ధి చేయబడుతుంది జయబాబా. వేరే థాట్స్ ఏమైనా ఉన్నాయండి దాని మీద? కళ్యాణ్ అడిగిన దాని మీద. కళ్యాణ్ ఓకేనండి ఇది? జయబాబు అండి ఓకేనండి. అయితే లార్జ్లీ సబ్లైమ్ అంటే అదే ఇందాక అనుకున్నట్టు ఘనమైనటువంటిది అని కూడా మీనింగ్ కూడా ఉంది కదా, సో అక్కడ సరిపోతుంది ఆ మీనింగ్ సార్. హైయెస్ట్ అండ్ యా మోస్ట్ ఇవాల్వ్డ్ అనుకోవచ్చు. ఆ కేటగిరీలో హైయెస్ట్ ఘనమైంది అనమాట. ఇంకా మోస్ట్ లాస్ట్. కళ్యాణ్ ఇలా అనుకోవచ్చు, మనకి ఏదైనా ఒక విషయం గురించి తెలియదు ఇన్నాళ్ళు, అదేమవుతుంది క్లాస్ పెరిగిన కొద్దీ ఒక్కొక్క క్లాస్ పెరిగిన కొద్దీ ఏమవుతుంది, మనకు నాలెడ్జ్ పెరుగుతుంటే ఆ విషయం గురించి మనకి హైయర్ నాలెడ్జ్ వస్తుంది కదా, ఇంకా క్లారిటీ వస్తుంది కదా కళ్యాణ్. అవునండి. అలా అనుకోవచ్చు కదా. సంపూర్ణముగా వికసించిన అని అనుకుంటే సరిపోద్దండి మనకి. రైట్. ఓకేనండి రాజు గారు. ఓకే జయబాబు. ఇంకేమైనా ఉన్నాయండి? మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారా? అయితే ఈ గోపాలకృష్ణ గారు ఈ మొత్తం ఈ సైకిల్ చూస్తుంటే లోపు ఇది అవుట్ ఆఫ్ అంటే ఈ ఫ్లోలోది కాదు, కానీ పాయింట్ ఇంప్రెషన్స్ అండ్ ఎయిడింగ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ సోల్ టు గెయిన్ హయ్యర్ అండ్ హయ్యర్ కాన్షియస్నెస్ అంటే దాన్ని బట్టి ఫామ్ కదా. కనుక హ్యూమన్ బీయింగ్ అయినప్పుడు అందుకే క్రిటికల్ అన్నమాట. మన ఇంప్రెషన్స్ని మనం కంట్రోల్ చేయగలిగే ఇంటెలెక్ట్ కూడా వస్తుంది కనుక వీ కెన్ చేంజ్, అంటే వీ కెన్ డిఫైన్ అవర్ ఫామ్ అనమాట చాలా వరకు, అంటే ఇన్ఫ్లుయెన్స్ అవర్ నెక్స్ట్ ఫామ్. దీన్ని బట్టి అందుకే అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనమాట మన హ్యూమన్ ఫామ్లో. అది అనుకుంటున్నాను. సైకిల్ అయితే అదే కదా, మొత్తం ఎక్కడికి వచ్చినా ఇంక తప్పదు, ఇదే సైకిల్లో వెళ్తుంది మొత్తం చివరి. ఓకే సార్, నాగేశ్వర్ గారు మీరు కంక్లూడ్ చేయండి సార్. జై బాబా. వినపడుతుంది కదండి? స్పష్టంగా ఉంది సార్. ఇప్పటి వరకు మనం చేసుకున్నటువంటి ఈ డిస్కషన్కి ఇక్కడ సమ్మప్ చేశారు బాబా మొత్తం. అంటే రాతి రూపం నుంచి మొదలెట్టుకుంటూ రాతి రూపంలో ఎలా నడిచింది, లోహ రూపంలో ఎలా నడిచింది, వృక్ష రూపంలో ఎలా నడిచింది, ఇదంతా చాలా చిన్నపిల్లవాడికి చెప్పినట్టుగా రిపీట్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ సమప్ చేస్తూ ఉన్నారు బాబా. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాబా, ఈ చర్చ అంతా చూస్తే ఒక విషయం మనం స్పష్టంగా గ్రహించగలగాలి. అదేంటి? ఆత్మ యొక్క చైతన్యము తన చైతన్య స్థాయిని పెంచుకోవడం కోసము ఇంత ప్రాసెస్ అవసరమైంది. యాక్చువల్గా ఇవన్నీ కెటలిస్ట్, ఈ ప్రాసెస్ని హెల్ప్ చేసేవే కానీ అవి ప్రధానము కాదు. ఏమిటి? సంస్కారములను పోగు చేసుకోవడం, దాని నుంచి అనుభవాలను పొందడం, తగిన రూపాన్ని దాంతో జత కలిసి ముందుకు సాగడం కదా, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఈ సంస్కారములను పోగు చేసుకోవడం కానీ, తగినటువంటి రూపంతో జత కలిసి అనుభవాలు పొందడం కానీ ఇవి ప్రధానమైనవి కాదు. ప్రధానమైనది చైతన్యమును మెరుగుపరచుకోవడం, వికసింప చేసుకోవడం. సో చైతన్య వికాసము కోసమే ఇంత ప్రక్రియ అవసరమయ్యింది అని చెప్తున్నారు బాబా. అంటే దానికి ఇంకా ఉదాహరణ ఏం చెప్తున్నారు? ఒక్కొక్క జాతి తీసుకో, రాతి రూపము గ్రానైట్ రాయి నుంచి డైమండ్ వరకు అనుకున్నాం, 1 నుంచి 100 వరకు రూపాలు ఉన్నాయనుకున్నాం. సో ఇన్ని రూపాలు ఎందుకు అవసరము? ఒక్క రాతి రూపం సరిపోదా? దానికి సమాధానం చెప్తున్నారు బాబా. 1 నుంచి 2వ రూపం, 2 నుంచి 3వ రూపం, 3 నుంచి 4వ రూపం వెళ్ళే కొలది జరిగేది ఏమిటంటే, 1లో పొందినటువంటి సంస్కారముల కంటే, 1లో పోగు చేసుకున్న సంస్కారముల కంటే 2వ రూపములో మరింత మెరుగైన సంస్కారములను పోగు చేసుకుంటుంది. ఎందుకని? మరింత మెరుగైన అనుభవాలను పొందడము కోసము. అది అంచేత బాబా ఏమంటున్నారు? ఇవన్నీ ఒక శ్రేణి, ఒక సీక్వెన్స్లో మనం పెట్టుకుంటే రూపాలని, ఇవన్నీ ఎందుకు అవసరం అంటే 1 నుంచి ఉదాహరణకి 10తో పోలుద్దాం మనం. 1వ రూపం నుంచి 10వ రూపానికి.
సో ఒకటిలో ఏ స్థాయికి చెందిన సంస్కారములను పోగు చేసుకుంటుందో దానితో 10వ రూపంలో పోగు చేసుకునే సంస్కారాలను పోల్చితే ఉన్నత శ్రేణికి చెంది ఉంటాయి. అందుకని ఈ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈ 10 దగ్గరికి వచ్చింది. అంచేత బాబా దానికి ఏం చెప్తున్నారంటే ఈ రూపం ఒక రాజ్యములో రాతి రాజ్యములో ఈ సీక్వెన్స్ని మనం చూస్తే ముందుకు వెళ్ళే కొలది కూడా పురోగమించే కొలది కూడా మరింత ఉన్నత శ్రేణికి చెందిన సంస్కారములు కదా, ఉన్నత శ్రేణికి చెందినటువంటి అనుభవాలు, అలాగే ఈ తగినట్టుగా ఉన్నత శ్రేణికి చెందినటువంటి రూపము. అది అంచేత మొట్టమొదటి ఈ జాతి చివరి జాతి రూపం పోల్చి చూస్తే గనక ఒక రాతి రూపంలోనే చాలా వ్యత్యాసము కనపడుతుంది. అదేమవుతుంది, చైతన్యము పూర్తిగా వృద్ధి చెంది ఉంటుంది. దానికోసమే ఇదంతా నడుస్తూ ఉంది అని చెప్పారు. ఈ లూప్ లాగా ఆటోమేటిక్గా పెట్టుకుంటూ వచ్చారు బాబా. గత జన్మలో సంస్కారముల నుంచి కొత్త రూపం తయారవడం, ఆ సంస్కారములు ఒక్కొక్కటి ఖర్చు చేసుకుంటూ అనుభవాలు పొందడం, అంటే ఇదంతా ముందుకు నడుస్తూ ఉంటుందన్నమాట. ఆటోమేటెడ్. మనం చెప్పుకున్నాము ఉదాహరణ, సూర్యుడు ఉన్నాడు, ఆయన ఒక్కొక్క ఎక్స్ప్లోషన్ జరిగి ఈ కాంతి వస్తూ ఉంటుంది, మళ్ళీ కొత్త ఫ్యూయల్ తయారవుతూ ఉంటుంది కదా. అలాగే ఇదంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఇది సమప్ చేసుకుంటూ వచ్చారు బాబా ఇక్కడ. సో పాత రూపంతో పోలిస్తే కొత్త రూపం ఎప్పుడూ కూడా మెరుగ్గా ఉంటుంది. అది అంచేత ఒకే జాతిలో ఉదాహరణకి వృక్ష రూపం ఉందనుకున్నాం. మొట్టమొదటి రూపం ఏదో ఆల్గే, చివరిది తులసి మొక్క ఉదాహరణ అనుకున్నాం మనం. ఇది ఈ ఆల్గే నుంచి ఈ రూపంకి వచ్చేటప్పటికి ఎన్నో రూపాలు ఉన్నాయి. ఈ రూపాలను ఎందుకు అవసరమైనవి? ఈ చైతన్యము పెరుగుతూ పోవడం కోసము, దానికోసం ఇవన్నీ అవసరమైనవి అని చెప్తున్నారు బాబా. ఎవాల్వింగ్ కాన్షియస్నెస్ పదాలు కూడా చూడండి, అంటే చైతన్యమును పెంచుకుంటూ పోయేటువంటి ప్రక్రియ ఇదంతా కూడా. అది ఇవాల్వింగ్ అంటే చైతన్యము 0% నుంచి 100%కి ప్రయాణం నడుస్తూ ఉన్నది. అది జర్నీ ఆఫ్ ది సోల్ కంటే బాబా ఉన్నారు, జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్. ఆత్మీయం ప్రయాణం చేయదు, అది ఎప్పుడు ఏ మార్పుకు గురి కాదు. మరి మార్పులన్నీ చెందేది ఏంటి? చైతన్యము మాత్రమే. అది అంచేత ఇవాల్వింగ్ కాన్షియస్నెస్ అన్నారు, అది ఇవాల్వింగ్ సోల్ అనలేదు బాబా, ఇవాల్వింగ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్. అదండి ఈ సమ్మరీ ఇక్కడ బాబా చెప్పారంటే ఇంప్రెషన్స్కి, ఎక్స్పీరియన్సెస్కి, బాడీకి లింక్ చెప్తున్నారు. ఇవన్నీ కలిసి కాన్షియస్నెస్ తోటి లింక్ అయి ఉన్నాయి, దానికోసం ఇవన్నీ మారుతూ ఉన్నాయి. ఇది సార్. జై బాబా. జై బాబా సార్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం సార్. రఘుపతిజీ. జై బాబా సార్. జై బాబా సార్. ఐ విల్ షేర్ మై స్క్రీన్ సార్. ఎస్ సార్, ఎస్ ఎస్. Can you see the screen, sir? Yes, sir. Clear. You can see. Yeah. Agreed. Coming to the point, so this is the continuation of the previous para. Coming to the point, when the consciousness of the soul associates itself with the most large species of the vegetal form, the conscious soul identifies itself with this most large species of the vegetal form and experiences the impressions of the most large but one species of the vegetable form that was last shed. So that means now when that soul identifies itself with the last vegetable form, actually it is experiencing so this is the last but one vegetable form. This is at the bottom right side, most large species of vegetable form. So the experience of the last vegetable form is
impressions of the last but one vegetable form, that is free. You can see here, this is last but one, this is last one. So the last vegetable form is experiencing the impressions of the last but one. So this is continuous, the same logic is continued. Baba is continuing the same logic throughout. Last but one and last. The last is experiencing the impressions of the last but one. That was last slide. So I can, any question here, you can, I'll clarify, sir. Anybody has got any doubt here? Last but one vegetable form and last vegetable form. Now the soul is identifying itself as the last vegetable form. Now I'll go to next. Not moving that. Not moving. Okay. So when all the impressions of the most last but one species of the vegetable form are exhausted, the conscious soul no longer identify itself with the most large species of vegetable form because the consciousness of the soul has disassociated from that most large species of the vegetable form. That means now here you can see the bottom here, most large species of the vegetable form is there. Now the soul has disassociated after experiencing the impressions of the last but one species of the vegetable form, the soul has come out. You can see here at the bottom, the soul has come out after experiencing the impressions of last but one vegetable form. And the soul has disassociated from the modern vegetable form. This most large species of the vegetable form is also eventually shed by the conscious soul after ages and cycles of experience of the whole vegetable kingdom through the grass world, on the earth and on the waters. That means before this one, so it has experienced innumerable different types of vegetable forms. Before living that last vegetable form, the experience in the grass world. So grass we experience in the on the earth and as the water. That means there are two types of vegetable forms are there. One, some is growing on the earth, some are on the water. You can see here at the bottom I shown lotus, it is growing in the water, and some other forms are growing in the earth, in the grass world. So this is how Baba, this is last life of this last vegetable form, what is happening. And overall picture Baba is giving in the vegetable form, world of vegetable form, what is happening. Although the most large species of vegetable form is shed by the conscious soul, and the soul is now without any form, yet the conscious evolved is there. And through this consciousness, the soul, though without form, is conscious of the impressions of the most large species of the vegetable form just shed. These impressions must necessarily be spent or exhausted. You can see at the bottom, the soul has come out, but what the soul, sometimes it will have no form, but its consciousness is concentrated on the impressions of the last vegetable form. Now this has to be spent. Now, as per the general rule, as per the divine law, the impressions has to be spent. Now the vegetable kingdom is over because this is last vegetable form. Now next kingdom, that is worm kingdom, it has to enter. So now after the consciousness of the soul, now without any form, is concentrating on the impressions of the last vegetable form. Now it has to take the different form as per the divine law. That will be, it will be going to worm kingdom. So this is my, sir, you can share your this thing, sir, PDF. Any questions, we will clarify. Okay, sir. So this is the last para, sir, this one for you? Yes, sir. This is the last one for me. Okay. I will share this.
ఏమైనా ఉన్నాయండి రఘుపతి గారు ఎక్స్ప్లెయిన్ చేసిందని అనేది? So one more aspect Baba has introduced here, sir. Earlier he introduced whether it stands vertically or horizontally. Now it's where it lives on earth and waters combination. That aspect got added here. It will spend its life experience to get the experience as well as in the earth as well as in the water. Right. Both. That is the change I have observed actually. Okay. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? లేకపోతే నాగేశ్వరరావు గారిని ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఒకసారి సమ్ ఆఫ్ చేయమన్నా. ఓకే సార్. సార్ నాగేశ్వరరావు. జై బాబా. సేమ్ లాజిక్ కంటిన్యూ చేస్తూ వస్తున్నారండి బాబా. ఈ వృక్ష రూపంలో కూడా అది ఎలా మొదలవుతుంది? చిట్ట చివరి లోహ రూపములో పోగేసుకున్న సంస్కారముల నుండి మొట్టమొదటి వృక్ష రూపము తయారైంది కదా. ఆ సంస్కారముల మూట విప్పి ఆ సంస్కారములను ఖర్చు చేసి అనుభవాలు పొందుతూ మొట్టమొదటి వృక్ష రూపము జీవితం కొనసాగిస్తుంది. సో దానిలో ఆ చివరి సంస్కారం యొక్క అనుభవము ఖర్చు చేయడం పూర్తవగానే ఆ రూపం రాలిపోతుంది. కొంత సమయం పాటు ఎటువంటి రూపము లేకుండా ఆత్మ అలాగే ఉంటుంది. అయితే దాని వెంట గత జన్మ నుండి పోగు చేసుకున్న సంస్కారముల మూట ఉంటుంది. అప్పటి వరకు అది సేకరించుకున్నటువంటి చైతన్యము దాని కూడా ఉంటుంది. అయితే ఆత్మ యొక్క చైతన్యము ఈ సంస్కారముల మీద లగ్నమై ఉన్న కారణంగా మమ్మల్ని ఖర్చు చేసి అనుభవాలు పొందు అని తీవ్రమైన ఒత్తిడి కలగచేస్తూ ఉంటాయి ఆ సంస్కారాలు. కాబట్టి ఆత్మ యొక్క చైతన్యము ఆత్మని ప్రేరేపిస్తూ ఉంటుంది. కమాన్ నెక్స్ట్ రూపం దాల్చు అని. అప్పుడు ఆ సీక్వెన్స్లో ఉన్నటువంటి రెండవ రూపంలోకి ఈ జత కలవడం మొదలవుతుంది. సో మొట్టమొదటి వృక్ష రూపములో పోగేసుకున్న సంస్కారముల నుండి ఆ రెండవ రూపము తయారవుతుంది. ఆ మూట విప్పి సంస్కారములను అనుభవిస్తూ ఆ జీవితం కొనసాగుతుంది. ఇదే సీక్వెన్స్ బాబా చెప్పుకుంటూ వచ్చారు. వృక్ష రూపములో 100 జాతులు ఉన్నాయనుకోండి. సో 99వ జాతి అంటే లాస్ట్ బట్ 1 అన్నారు. అది రాలిపోగానే ఆ మూట సంస్కారముల మూట నుంచి 100వ చిట్ట చివరిదైనటువంటి వృక్షజాతి రూపము తయారవుతుంది. ఆ ముందు రూపములో ఉన్నటువంటి సంస్కారములను అనుభవించి అది జీవితం కొనసాగిస్తుంది. ఇలా రకరకాల వృక్ష రూపాలు దాల్చింది కదా. వృక్షాలు భూమి మీద ఉంటాయి, కొన్ని నీటిలో ఉంటాయి. ఈ అన్ని అనుభవాలు కూడా పూర్తి చేయాలి. సిలబస్ కంప్లీట్ కాదు లేకపోతే. అప్పుడు అది చిట్ట చివరి వృక్ష రూపము కూడా రాలిపోయే పరిస్థితి వస్తుంది. ఇదే సీక్వెన్స్ అనమాట. దీనిలో ఎక్కడ కాంప్లికేషన్ అనేది లేదు. బాబా చెప్పుకొచ్చేటంతా. ఎస్ సార్. సో చిట్ట చివరి వృక్ష రూపము రాలిపోయినా కూడా ఆత్మ యొక్క చైతన్యము ఆ చిట్ట చివరి వృక్ష రూపములో పోగు చేసుకున్న సంస్కారముల మీద లగ్నమై ఉంటుంది. ఆ కారణంగా ఆ ఆత్మ మీద ఒత్తిడి ఉంటుంది. కమాన్ నెక్స్ట్ రూపముతో జత కలువు అని అక్కడ దాకా బాబా చెప్పారండి. జై బాబా. జై బాబా. రాజుగారు మీరే షేరింగ్ లో ఉండండి. నాకు నెట్ ప్రాబ్లం వచ్చింది. నా వాయిస్ వినబడుతుందండి? స్పష్టంగా ఉందండి. ఓకే. జై బాబా. కంటిన్యూ చేస్తారా ఇలాగే? కంటిన్యూ చేస్తాను. In order to experience these impressions, the consciousness of the soul now associates with an appropriate medium to experience these expressions of the most last species of the vegetable form. ఇప్పుడు వృక్ష రూపం యొక్క చిట్ట చివరి జాతి రూపాన్ని ఆత్మ విడిచిపెట్టేసింది. మరి ఆ అత్యంత చివరి వృక్ష జాతిలోని సంస్కారాలు ఉన్నాయి కదా, మరి వాటిని అనుభవించి తీరాలి.
సంస్కారాలను అనుభవించాలంటే ఆత్మ యొక్క చైతన్యం ఇప్పుడు ఒక తగిన మాధ్యమంతో జత కట్టాలి. మళ్ళీ ఇక్కడ వర్డ్ తగిన మాధ్యమం అని ఎందుకన్నారంటే సంస్కారాలు ఎలా ఉన్నాయో వాటిని అనుభవించాలంటే దానికి తగిన మాధ్యమమే కావాలి. Therefore, the consciousness of the soul thus tends the soul to identify itself with the most first species of the worm form. అందువలన ఆత్మ యొక్క చైతన్యం ఆత్మను క్రిమి రూపంలోని అన్నింటికంటే అత్యంత మొదటి క్రిమి రూపంతో తాదాత్మ్యం చెందేందుకు మొగ్గు చూపేలా చేస్తుంది. అదనమాట తగిన మాధ్యమం. It must be remembered that this form of the most first species of the worm form is nothing other than the consolidated mold of the impressions of the most last species of vegetable form. మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడే విడిచిపెట్టిన అత్యంత చివరి వృక్షజాతి రూపంలోని సంస్కారాలు ఘనీభవించిన మోసయే ఈ అత్యంత మొదటి క్రిమిజాతి రూపం. మనం అన్నాం కదా తగిన మాధ్యమమే కావాలి అని. ఈ మొట్టమొదటి క్రిమిజాతి రూపమే తగిన మాధ్యమం అన్నమాట. ఇప్పుడు మనం ఒక కేక్ ని ఒక స్టార్ షేప్ లో నేను తయారు చేయాలి అనుకుంటే ఆ పిండిని తీసుకెళ్లి కరెక్ట్ అయిన మౌల్డ్, ఆ స్టార్ షేప్ ఉన్న మౌల్డ్ లోనే వేస్తేనే నాకు కరెక్ట్ గా ఫామ్ వస్తుంది. ఈ సంస్కారాలు నిర్ణయిస్తాయి అన్నమాట ఈ నెక్స్ట్ రూపం ఎలా ఉండాలి అనేది నిర్ణయించి ఒక మౌల్డ్ లా తయారు చేసేస్తుంది. ఆ మౌల్డ్ ని బట్టి ఫామ్ వస్తుంది అన్నమాట. సంస్కారాలే చెప్తాయి ఇది నెక్స్ట్ రూపం ఇంత పొడుగు ఉండాలి, ఇంత పొట్టు ఉండాలి, ఇంత లావు ఉండాలి, ఇంత పొడుగు ఉండాలి అన్ని అలాగా ఈ షేప్ లో ఉండాలి, ఈ రంగులో ఉండాలి అనేదాన్ని దాన్ని నిర్ణయించేది ఆ ముందు రూపంలోని సంస్కారాలు. కంటిన్యూ చేయొచ్చండి. చేయండి అమ్మ, చేయండి. Okay. While the conscious soul thus identifies itself with this most first species of worm form, the soul realizes that it is actually a worm and becomes worm conscious. ఎరుకగల ఆత్మ అత్యంత మొదటి క్రిమిజాతి రూపంతో ఇలా తాదాప్యం చెందేటప్పుడు ఆత్మ తాను వాస్తవంగా ఒక క్రిమియేనని అనుభవంతో తెలుసుకుని క్రిమి ఎరుకను పొందుతుంది అనమాట. ఇంకా నేను క్రిమిని అనుకుంటూ సాటిస్ఫై అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కూడా కంటిన్యూ చేయనా సార్? ఆల్ ఫర్ 4 చేసేయండి. ఎక్కడ మీరు ఎక్స్ప్లెయిన్. ఓకే సార్. Despite all of the conscious so far evolved, అంటే చైతన్యం ఇప్పటి వరకు ఇంతగా వికసించినప్పటికీ కూడా the soul is still not conscious of its reality, its original, infinite, eternal state, eternally in the oversoul. అంటే ఇంతవరకు చైతన్యం వికసించినప్పటికీ కూడా ఆత్మ తన వాస్తవం యొక్క ఎరుకని ఇప్పటికీ పొందలేదు. ఏమిటి వాస్తవం? పరమాత్మలో శాశ్వతంగా ఉండే తన అసలైన అనంతమైన శాశ్వత స్థితి యొక్క ఎరుక దానికి ఇంకా లేదు. వికసించింది చైతన్యం అంటున్నాం కానీ దాని రియాలిటీ దానికి ఇంకా తెలియట్లేదు. Although the soul is eternally in the oversoul and is infinite and without form, ఆత్మ పరమాత్మలోనే శాశ్వతంగా ఉన్నప్పటికీ కూడా తాను అనంతము మరియు రూపరహితం అయినప్పటికీ కూడా this partially conscious soul actually experiences itself as a worm in the gross world. ఈ పాక్షిక ఎరుక గల ఆత్మ తాను స్థూల ప్రపంచంలో వాస్తవంగా తాను ఒక క్రిమిని అనే అనుభవంతో తెలుసుకుంటుంది. దిస్ ఇస్ ఇగ్నోరెన్స్. ఇది అజ్ఞానం. యాక్చువల్గా దానికి చైతన్యం వికసించింది కాబట్టి దానికి అంత కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేసింది అనుకుంటున్నాం. కానీ అది ఇంకా పాక్షిక ఎరుకలోనే ఉంది కాబట్టి అదేమనుకుంటుంది, నేను ఈ స్థూల ప్రపంచంలో ఒక క్రిమిని అని అనుకుంటుంది. ఇది ఎందువలన? అజ్ఞానం వలన. దిస్ ఇగ్నోరెన్స్ పర్సిస్ట్స్ as long as the consciousness of the soul is not fully evolved. ఆత్మ యొక్క చైతన్యం పూర్తిగా వికసించినంత వరకు అజ్ఞానం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇంకా దానికి పాపం దాని చైతన్యం పూర్తిగా వికసించలేదు కాబట్టి ఈ అజ్ఞానం అలా కొనసాగుతుంది ఎప్పటి వరకు? పూర్తిగా వికసించే వరకు.
బట్ ఈవెన్ వెన్ ద సోల్ హ్యాస్ కమ్ టు ఫుల్ కాన్షియస్నెస్, కానీ ఆత్మ పూర్తిగా చైతన్యం వికసించినప్పటికీ కూడా, మరి మనం ఏమనుకున్నాం, ఆ ఆత్మ యొక్క చైతన్యం పూర్తిగా వికసిస్తే అజ్ఞానం పోతుంది అనుకున్నాం. కానీ వికసించినప్పటికి కూడా it is still said to be enveloped by ignorance, because this fully evolved consciousness does not make the soul self-conscious instantly. ఇది ఇంకనూ అజ్ఞానం చే కప్పబడి ఉంది అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ పూర్తిగా వికసించిన చైతన్యం ఆత్మను తన స్వీయ ఎరుకను తక్షణమే పొందేలాగా చేయటం లేదు, ఇంకా దాన్ని కప్పబడి ఉంచింది. మనకి చైతన్యం పూర్తిగా వికసించినప్పటికీ కూడా ఈ అజ్ఞానం ఏం చేసింది, ఆ చైతన్యాన్ని కప్పిసి వచ్చింది. అందువలన దాని యొక్క స్వీయ ఎరుక ఇంకా ఆత్మ పొందలేకపోతుంది. ఆన్ ద కాంట్రరీ, when the consciousness of the soul is fully evolved, the soul begins to identify itself as a human being. దీనికి విరుద్ధంగా ఏం జరుగుతుంది, ఆత్మ యొక్క చైతన్యం పూర్తిగా వికసించినప్పుడు ఆత్మ తను ఒక మానవుడు అని తాదాప్యం చెందడం మొదలు పెడుతుంది. మనం ఏమనుకున్నాం, ఈ చైతన్యం పూర్తిగా వికసిస్తే దాని యొక్క నిజస్థితి తెలుసుకుంటుంది, దాని వాస్తవ స్థితి తెలుసుకుంటుంది అనుకున్నాం. కానీ ఇక్కడేమైంది, చైతన్యం పూర్తిగా వికసిస్తే తను ఒక మానవుడిని అని తాదాప్యం చెందడం మొదలు పెడుతుంది అన్నమాట. While the consciousness of the soul associates itself with the most first species of worm form, it experiences and exhausts the impressions of the most last species of the vegetable form. ఆత్మ యొక్క చైతన్యం తనను తాను అత్యంత తొలి క్రిమి జాతి రూపంతో జతకట్టినప్పుడు వృక్ష రూపం యొక్క అత్యంత చివరి జాతి రూపంలోని సంస్కారాలను అనుభవించి ఖాళీ చేస్తుంది. అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్లే ఆ ముందు రూపం యొక్క సంస్కారాన్ని ఇప్పుడు ప్రస్తుత రూపంలో అనుభవించి ఖాళీ చేస్తుంది. When all the impressions of the most last species of vegetable form are completely exhausted or spent through the diverse experiences had by the soul while identified with the most first species of worm form, వృక్ష రూపం యొక్క అత్యంత చివరి జాతి సంస్కారాల్ని పూర్తిగా ఖాళీ అయిపోయినప్పుడు లేక ఖర్చు పెట్టినప్పుడు ఇది ఎలాగా జరుగుతుంది, ఆత్మ తనను తాను క్రిమి రూపం యొక్క అత్యంత మొదటి జాతితో తాదాప్యం చెంది వివిధ అనుభవాలు పొందినప్పుడు ఆ ముందు రూపం యొక్క సంస్కారాలు ఖాళీ అయినప్పుడు then this most first species of worm form is dropped or dissociated. అప్పుడు క్రిమి రూపం యొక్క అత్యంత మొదటి జాతి రూపం విడిచిపెట్టబడుతుంది. అండ్ ద సోల్ ఇస్ వన్స్ అగైన్ వితౌట్ ఎనీ ఫామ్. అలా ఆత్మ మరలా ఏ రూపం లేకుండా ఉంటుంది. ఆల్దో ఇట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ద ఇంప్రెషన్స్ ఆఫ్ ద మోస్ట్ ఫస్ట్ స్పీషీస్ ఆఫ్ వర్మ్ ఫామ్. ఏ రూపం లేనప్పటికీ కూడా క్రిమి రూపం యొక్క అత్యంత మొదటి జాతి యొక్క సంస్కారాలు ఎరుక దానికి ఉంటుంది. రూపం లేదు కానీ ఆ క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతితో పోగేస్తున్న సంస్కారాల ఎరుక మాత్రం దానికి ఉంటుంది. జై పాపం. ఈ పారాగ్రాఫ్స్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? నాకు ఇలాగ అర్థమైంది. లేదా ఏదైనా యాక్ట్ చేయొచ్చు నాకు నేను చేసిన జై బాబా. ఏమో ఉన్నాయండి. అదే ప్యాటర్న్ కంటిన్యూ అయిందండి. ఒక్కటే ఇక్కడ డివియేట్ అయ్యారు ఏంటంటే ఈ 2 సెంటెన్స్లో సడన్గా ఫుల్ కాన్షియస్ ఆరియంట్ ఇక్కడికి వెళ్ళిపోయింది. కాన్షియస్నెస్ వికసించినప్పటికీ కూడా అది మానవ రూపంతో తాదాప్యం చెందుతుంది అన్న పాయింట్ ఒకటి యాడ్ అయింది. అవునండి. జయబాబు అండి. జయబాబు అండి. అంటే యాక్చువల్గా ఇగ్నరెన్స్ అంటే ఏంటంటే తాను ఓవర్ సోల్ని తాను శాశ్వతం అని అనుకోకుండా ఉండడం ఇగ్నరెన్స్ అండి కదా. అంతే.
నేను వేరు అనుకుంటూ మొదలు పెట్టింది కదండి, అదే అది కాదు అని కూడా అంటే మనం అజ్ఞానం అంటే అనమాట అండి అజ్ఞానం. దాని వాస్తవాన్ని అది తెలుసుకోకపోవడమే అజ్ఞానం అయింది. ఏమండి? అవునండి. అంటే కొంచెం ట్రిక్కీ అండి బాబు గారు ఇక్కడ. అంటే ఒక పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అజ్ఞానం, కానీ ఎవల్యూషన్ ప్రాసెస్ లో చూస్తే అజ్ఞానం ఉంటేనే నెక్స్ట్ దానికి వెళ్తుంది కదా. అంటే జ్ఞానం ద్వారా గమ్యాన్ని చేర్చేదే అజ్ఞానం. అదేనమ్మా నేను ఇందాక అంటుంది. ఈ 2 సెంటెన్స్లు సడన్ గా మళ్ళీ డివేట్ అయ్యి బాబా కాన్షియస్నెస్ మళ్ళీ హ్యూమన్ బీయింగ్స్ లో వెళ్ళిపోయారు సడన్ గా. అదే జస్ట్ అంటే మనకి జనరల్ గా ఏమనుకుంటాం, చైతన్యం వికసించేసింది 100% వచ్చేసింది అంటే ఈ ఆత్మ నేను భగవంతుడిని తెలిసేసుకుంటాడు కదా, అది కాదు బాబు అని చెప్తున్నట్టుగా అనిపించింది. సడన్ గా అలా చెప్పారు, జరగట్లేదు, వెంటనే అవ్వదు అది ఇన్స్టంటేనియస్ గా. దానికి ఒక ఇబ్బంది ఉంది అక్కడ, వాడు మానవుడు అనుకుంటాడు. మళ్ళీ ఎందుకో ఇక్కడ మధ్యలో అక్కడ చెప్పుకొచ్చారు 2 సెంటెన్స్ మధ్యలో మొట్టుకే ముడుతున్నట్టు అనిపిస్తుంది. జై బాబా సార్. జై బాబా. జై బాబా. చెప్పండి సార్. సమాప్తి చేయండి. చేయండి సార్, చేయండి. అంటే ఒక్కసారి సార్ ముందుకు వెళ్లే ముందు అందరినీ అడుగుతాను, కొంచెం పేరాలు 4 ఎలకేషన్ ఉన్నాయండి ఇక్కడ. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది అవుతుంది అన్నీ కలిపి సమ్మప్ చేయడం అంటే 2 అలాగైతే ఒక థాట్ పూర్తయిన తర్వాత ఆపుదామండి. ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం చెప్పండి. అంటే ఒకేసారి 4 పేరాలు డైజెస్ట్ అవుతుంది అంటే సేమ్ ప్యాటర్న్ ఉన్నాయి కనుక నేను కొంచెం 4 ఎలకేట్ చేశాను ఇక్కడ. అది ఉంటే మాత్రం చెప్పండి. ఇబ్బంది అవుతుందంటే 2 పేరాలకి ఎక్కడ ఆగి మళ్ళీ ఒకసారి సమ్మప్ చేసుకుని ముందుకు వెళ్దాం. కంటిన్యూ చేయండి సార్. మాస్టర్ సారీ. అది ఇప్పుడు ఒక్కొక్క రూపం చెప్పుకుంటూ వచ్చారు కదండి. రాతి రూపం అయిపోయింది, లోహ రూపం అయిపోయింది, వృక్ష రూపం అయిపోయింది. ఇప్పుడు క్రిమి రూపం నడుస్తూ ఉంది. ఈ క్రిమి రూపం చెప్తూ బాబాకి మనం అసలు ఆయన కూడా వెళ్తున్నామా మనం అని అనుమానం అన్నమాట. అందుకని మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. యాక్చువల్గా ఈ అనుభవాలు పొందేది ఇది పరమాత్మయే, మర్చిపోవద్దు సుమా అని గుర్తు చేస్తున్నారు మనకి. ఆ పరమాత్మే ఇలా అది 0 నుంచి 100 ఒక స్కేలు మనం తీసుకుంటే, ఒక స్కేలు వద్ద అక్కడి నుంచి చైతన్యాన్ని పెంచుకుంటూ మొదలెట్టాడు. మొట్టమొదటి నేను రాయిని అనుకున్నాడు, తర్వాత నేను లోహాన్ని అనుకున్నాడు, తర్వాత నేను క్రిమిని అనుకున్నాడు. ఇదంతా అనుకునేది ఎవరు? పరమాత్మయే. ఆ పరమాత్మే ఆ ప్రయాణంలో ఉన్నాడు అనమాట. అది అంచేత యాక్చువల్గా తన ఆన్సర్ ఏమై ఉండాలి? నేను ఎవరిని, హూ ఎమ్ ఐ అనే ప్రశ్నకి ఐఆమ్ గాడ్ అని ఆన్సర్ రావాలి. ఆ ఆన్సర్ తప్ప మిగిలిన ఆన్సర్లన్నీ అవి ఇగ్నోరెన్సే. నేను రాయిని, ఇగ్నోరెన్స్ అది. నేను లోహాన్ని, ఇగ్నోరెన్స్ అది. నేను వృక్షాన్ని, ఇగ్నోరెన్స్. నేను క్రిమిని, ఇగ్నోరెన్స్. అయితే ఆ ఇగ్నోరెన్స్లో గ్రేడేషన్ ఉందన్నమాట. అది అంటే అబద్ధంలో 100% అబద్ధము, 90% అబద్ధము, 80% అబద్ధం, అలాగనమాట ఇవన్నీ. సో ఇవంతా ఇగ్నోరెన్సే. ఏది ఆ ఆన్సర్ ఫాల్స్ ఆన్సరే కదా అది. నేను రాయనను ఫాల్స్ ఆన్సర్. యాక్చువల్గా ఇప్పుడు నా పేరు ఏంటి అని మీరు అడిగితే నేను నాగేశ్వరరావు అని చెప్పాలి. నాగేశ్వరరావు అని చెప్పింది ఒకటి రియల్ ఆన్సర్. నేను అలా కాదు, నేను ఇంకొకటి అని చెప్తే అది ఫాల్స్ ఆన్సర్ కదా. నా నిజ స్వరూపాన్ని చెప్పదు కదా అది ఇక్కడ డెఫినేషన్ బాబా చెప్తున్నారు. ఇగ్నోరెన్స్ అంటే సత్యము తప్ప ఇంక ఏ రకమైనది చెప్పినా అది ఇగ్నోరెన్సే అవుతుంది. అది అంచేతే బాబా ఏమంటారంటే తమాషాగా చెప్తారు, ఇగ్నోరెన్స్ మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఇల్యూషన్. అది కూడా ఒక నాలెడ్జ్ అనట. కానీ దేనికి సంబంధించిన నాలెడ్జ్? ఇల్యూషన్కి సంబంధించిన నాలెడ్జ్, రియాలిటీకి సంబంధించిన నాలెడ్జ్ కాదు. తమాషా డెఫినేషన్ బాబా ఇచ్చేది అంతే కదా. ఇప్పుడు నేను మానవుడిని నేను చెప్పుకుంటున్నాను, నేను చాలా పెద్ద జ్ఞానం పిహెచ్డీలు అవి తీసుకొని తిరుగుతున్నాను నేను. కానీ ఈ జ్ఞానము ఇది ఇల్యూషన్కి సంబంధించినది మాత్రమే, సత్యమునకు సంబంధించినది కాదు. అయితే ఇక్కడ తమాషాగా బాబా ఏమంటున్నారు, సడన్గా ఈ రూపాల్లో పరిణామం గురించి చెబుతూ సడన్గా కాన్షియస్నెస్ గురించి మాట్లాడారు. ఇది పరమాత్మయే, ఇది ఇగ్నోరెన్స్లో ఉంది.
మరి ఈ ఇగ్నోరెన్స్ ఎప్పుడుకు బయటపడుతుంది అంటే ఆ నిజమైన ఆన్సర్ నేను అనంతుడను, నేను శాశ్వతుడను, అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందమును అనేటువంటి ఎరుక వచ్చినప్పుడు అప్పుడు అది రియల్ ఆన్సర్ అవుతుంది. అప్పుడు ఈ ప్రయాణం అంతమవుతుంది. అది కానీ ఇంకా ఏమంటున్నారు బాబా, ఫస్ట్ ప్రయాణం ఏంటి? చైతన్యమును పెంచుకుంటూ పోవడము. ఇదే ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటూ వచ్చింది. సో మొట్టమొదటి మానవ దేహం రాగానే ఆ ప్రయాణం పూర్తయిపోయింది. పాపం భగవంతుడు వేచి ఉంటాట, అమ్మ వీడు నేను భగవంతుడు అనేస్తాడేమో అని. కానీ వీడేమన్నాడు, నేను ఫలానా, నేను ఎల్లయ్యని పొల్లయ్యని అంటున్నాడు. అంటే చైతన్యము పూర్తి అవ్వడంతో ఆత్మ యొక్క ప్రయాణము పూర్తి కాదు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ అవసరమైంది రీఇన్కార్నేషన్. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇన్వల్యూషన్. అది ఇక్కడ పరిచయం చేస్తున్నారు బాబా. ఇక్కడతో ప్రయాణం అయిపోలేదు సుమా. మన ఊరికై చైతన్యం పెంచుకోవడం అని ఎన్ని పేజీల్లో చెప్పుకుంటూ వచ్చి చైతన్యం 100% అయిపోగానే కథ ముగిసింది అనుకుంటున్నారేమో. ఇది ముగియలేదు, ఇంకా ఉంది ఎదరా అని నెక్స్ట్ ఫేజ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇక్కడ బాబా కదా. ఎందుకని మనం ఏమనుకున్నాము, చైతన్యము పరాకాష్ఠ స్థితిని చెందేది మానవ రూపంలో. అంటే మానవ రూపం వచ్చేసాక వీడు నేను భగవంతుని అంటాడా? అనడు. అది అంటే నెక్స్ట్ దశ ఇంకా ఉంది అని ఇక్కడ పరిచయం చేశారండి ఇప్పుడు ఈ డిస్కషన్స్లో బాబా ఇక్కడికి. ఎస్ సార్, జై బాబా. జై బాబా సార్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? అందరికీ ఇబ్బంది లేదు కదండి అర్థం అవడంలో. అది అంటే ఆ రిపిటేషన్ ఇబ్బంది తగ్గిందే అనుకుంటున్నాను మనందరికీ. ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి అడగండి, మళ్ళీ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. గోపికృష్ణ గారు బాగానే ఉందండి ఇక్కడ దాకా? సార్ అంత బాగానే ఉంది సార్. ఓకే, ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం అండి. అమ్మా జై బాబా అండి. జై బాబా. These impressions of the most first species of worm form must be experienced and exhausted. Therefore, the consciousness of the soul associates itself with another appropriate medium and tends the soul to identify with the most next species of worm form. అంటే ఈ క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతికి చెందిన ఈ సంస్కారాలన్నీ కూడా ఖచ్చితంగా అనుభవించబడి వాటిని అది పూర్తి చేసుకోవాలన్నమాట, ఖాళీ చేసుకోవాల్సి వస్తుంది. అందుకోసమని ఆ క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతికి తర్వాత వెనువెంటనే వచ్చే ఆ జాతితో ఆత్మని తాదాత్మ్యం చెందించడానికి ఆత్మ యొక్క చైతన్యం దోహదం చేస్తుంది. అంటే ఈ మొట్టమొదటి క్రిమి రూపాన్ని తీసుకున్న తర్వాత వృక్ష జాతికి చెందిన సంస్కారాలన్నీ అయిపోయిన తర్వాత ఆ యొక్క ఈ మొట్టమొదటి జాతిలో తను కూడబెట్టుకుని ఈ సంస్కారాలన్నీ వదిలించుకోవడానికి లేదా అనుభవించడానికి మరొక రూపాన్ని, మాధ్యమాన్ని తీసుకోవాల్సి వస్తుంది. దానికోసమని తనలో ఉన్న ఆ క్రిమి రూపంలో ఉన్న ఆత్మిక చైతన్యమే మరొక రూపాన్ని తీసుకునేటందుకు, దాని వెనువెంటనే వచ్చే రూపాన్ని తీసుకునేటందుకు ప్రోద్బలం చేస్తుంది, ఆ దోహదం చేస్తుంది అన్నమాట. అది thus medium of the most next species of worm form is nothing other than the consolidated mold of the impressions of the most first species of the form. ఈ తర్వాత దాని తర్వాత వెనువెంటనే వచ్చే ఆ జాతికి చెందిన రూపం ఏదైతే ఉందో అది ఈ మొట్టమొదటి జాతిలో సంపాదించుకున్న ఆ సంస్కారాల యొక్క ఏకీకృతం చేయబడింది. రకరకాలైన సంస్కారాలు ప్రోగేసుకుంది కాబట్టి వాటన్నిటి యొక్క ఘనీభవించబడిన ఆ కన్సాలిడేటెడ్ మూస అన్నమాట. ఆ మూసల దానిని ఉపయోగించి ఇంకొక రూపాన్ని తీసుకొని ఆ సంస్కారాలను అనుభవిస్తుంది అనమాట. అంటే మొట్టమొదటి జాతి స్పీషీస్ లో ఆ వర్మ్ ఫామ్ లో తను ప్రోగు చేసుకున్న సంస్కారాలను అనుభవించడానికి దాని వెనువెంటనే వచ్చి ఇంకొక జాతి దాంతో అది తాదాత్మ్యం చెందటానికి మొగ్గు చూపుతుంది. Species after species of the worm form
are thus molded and dropped. జయబాబు అమ్మ ఒకసారి ఈ లాస్ట్ సెంటెన్స్ చదివారండి. దిస్ Medium of the most next species of worm form is nothing other than the consolidated mold of the impressions of the most first species of worm form. అదే ఇప్పటి వరకు ఈ మొట్టమొదటి దాంట్లోనేమో వృక్షజాతికి చెందిన ఆఖరి సంస్కారాలన్నీ కట్ చేసుకుంది. అదే సమయంలో ఈ వర్మ్కి ఈ క్రిమి జాతికి చెందిన సంస్కారాలను కూడబెట్టుకుంది. ఈ మొట్టమొదటి క్రిమి జాతికి చెందిన సంస్కారాలని అన్నిటిని కూడా ఆ మోల్డ్లోకి తీసుకొని కన్సాలిడేట్ అంటే ఏకీకృతం చేసుకుంది అనమాట. చేసుకున్న ఆ ఇంప్రెషన్స్ని అనుభవించడానికి దాని తర్వాత ఇంకొక వెనువెంటనే వచ్చే మరొక జాతితో ఇంకొక రకమైన మాధ్యమంతో తాదాత్మ్యం చెందటానికి ఆ ఇందులో ఉన్న ఆత్మ యొక్క చైతన్యమే దానికి ప్రోత్సహిస్తుంది అనమాట. దానికి దోహదం చేస్తుంది ఇంకో రూపాన్ని తీసుకోవటానికి. అంటే ఇది ఈ ఇందులో పొరుగు చేసుకునే అనుభవాలు ఆ సంస్కారాలన్నింటినీ కూడా ఖర్చు చేయాలి కాబట్టి అవన్నీ కూడా ఇందులో ప్రోగు చేసుకున్న సంస్కారాలే, మొట్టమొదటి జాతిలో ప్రోగు చేసుకున్న సంస్కారాలే నెక్స్ట్ జాతిలో అనుభవించబడతాయి అన్నమాట. స్పీసీస్ ఆఫ్ ది అంటే ఇక్కడ ఆపుదాం ఒకసారి. అంటే ఏదో అనౌన్స్మెంట్స్ ఉన్నాయన్న నాగేష్ ఇది సార్, ఇది అంటే సమ్మప్ నెక్స్ట్ వీక్ చేద్దామండి. మీరు నిన్న ఒకటి ఏదో మాట్లాడారు కదండి నాగేశ్వర గారు, ఇది సమ్మరీ సెషన్. అదే వాళ్ళు ఎవరెవరైతే ఇప్పటికి వచ్చే 2 పేర్లు వచ్చాయి కదండి. అవునండి. ఆ ఇద్దరు కూడా నాతోటి ప్రైవేట్గా మాట్లాడితేనే బెస్ట్ ఏమో సార్. అలాగే సార్. మా పద్మిని గారు, లక్ష్మి గారు అండి, లక్ష్మి గారు ఒక్కసారి అలాగేనండి ఒకసారి ఆఫ్లైన్ మాట్లాడితే, ఎందుకంటే ఈ టైం ప్రెషర్ టైం దేనికి వేస్ట్ అవుతుందని రాదు. అలాగే. అయితే ఈ పారాగ్రాఫ్ వరకు సమ్అప్ చేసేయండి సార్, ఇక్కడతో లాజికల్ కంక్లూడ్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు బాబా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ వచ్చారండి. అదేంటంటే ఇప్పుడిప్పుడే వదిలిపెట్టినటువంటి రూపములో కూడబెట్టుకున్న సంస్కారములు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫర్ ది నెక్స్ట్ జన్మకి అవుతాయి అనేది స్పష్టంగా చెప్పారు. అదే ఓపెనింగ్ బ్యాలెన్స్. అలాగే ఈ కొత్త రూపము కూడా ఎక్కడి నుంచి తయారవుతుందో చెప్పారు. గత జన్మల సంస్కారములను ఘనీభవించిన మోస నుంచే ఈ కొత్త రూపము వస్తుంది అది కూడా చెప్పారు. కన్సాలిడేటెడ్ మౌల్డ్ అంటే ఏంటి? కొత్త రూపము ఎక్కడి నుంచి వచ్చింది దానికి ఆ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సంస్కారములు గతములో ఓపెనింగ్ బ్యాలెన్స్గా ఉన్న సంస్కారముల మోసయే ఈ కొత్త రూపము తప్ప వేరే ఎక్కడి నుంచో రాదు అని చెప్పారు. ఈ కొత్త రూపంలో అది ఏం చేయాలి? ఆ సంస్కారముల మూట విప్పి ఒక్కొక్క సంస్కారమును ఖర్చు చేసి అనుభవాలని పొందాలి అని చెప్పారు. ఆ అనుభవాలను పొందుతూ మళ్ళీ తిరిగిన కొత్త సంస్కారములు వేరే మూట తయారవుతుంది కదా. ఈ గత సంస్కారముల నిలవ ఆఖరి సంస్కారము ఖర్చు అయిపోగానే ఆ దేహము రాలిపోతుంది. ఈ అనుభవాలు పొందుతూ కూడబెట్టుకున్న కొత్త సంస్కారముల మూట నెక్స్ట్ జన్మకు కారణమవుతుంది. ఈ నెక్స్ట్ రూపము ఈ సంస్కారముల మూట నుంచే తయారవుతుంది. ఈ లాజిక్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు బాబా కదా. ఇంకా ఏమన్నారు? ప్రతి రూపంలోనూ, ప్రతి కింగ్డమ్లోనూ, ప్రతి రాజ్యములో కూడా మొట్టమొదటిది మోస్ట్ ఫస్ట్ స్పీసీస్, మోస్ట్ నెక్స్ట్ స్పీసీస్, అలాగే లాస్ట్ బట్ వన్ స్పీసీస్, లాస్ట్ స్పీసీస్, ఇలాగా 4 రూపాయల గురించి ప్రతి రాజ్యంలోనూ కూడా డిస్కస్ చేసుకుంటూ వచ్చారు కదా. మరి ఇది లాజిక్. బాబా చెప్పింది ఎప్పుడు కూడా ఒక రూపము మొట్టమొదటి ఆ జాతిలో మొట్టమొదటి రూపం ఎక్కడి నుంచి తయారవుతుంది? అంతకుముందు రాజ్యంలో చివరి జన్మలో కూడబెట్టుకున్న సంస్కారాల నుండి ఈ రూపము తయారవుతుంది. ఇది ఈ లాజిక్ బాబా ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ప్రతి రూపము రాలిపోయినప్పుడు రూపముతో తాదాప్యము చెందదు ఆత్మ యొక్క చైతన్యము, కానీ సంస్కారముల మీద మాత్రము లగ్నమై ఉంటుంది. కనుక ఆత్మ యొక్క చైతన్యము కొత్త శరీరం తీసుకోమని ఆత్మ మీద ఒత్తిడి తెస్తూ ఉంటుంది. ఆ ఒత్తిడి కారణంగా కొత్త జన్మలోనికి ప్రవేశిస్తుంది. ఇది ఇప్పటి వరకు మనం ఇవన్నిటికీ వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? చైతన్యమును వృద్ధి చేసుకోవడము. దానికోసం ఇవన్నీ
కానీ ఇవన్నీ అక్కర్లేకుండా నేరుగా చైతన్యం వృద్ధి పొందేటువంటి ప్రక్రియ ఉందనుకోండి, ఇవన్నీ అవసరంలా. ఉదాహరణకి బాబా ఏమనేవారు, ఏదో ఒక ఒక పక్షిను జంతువును ఇలా ముట్టుకునేవారు, ముట్టుకుంటే ఇది నెక్స్ట్ యోగి అయిపోతుంది అనేవారు. అంటే ఇవన్నీ పోయినాయి, ఈ రూపాలు వదలడాలు, ఈ ఫస్ట్ మోస్ట్ లాస్ట్ మోస్ట్లు ఇవేమీ నిలబడవు అక్కడ. ఎందుకని? అది చైతన్యము పెరగడం కోసమే ఇవన్నీ అవసరం, కానీ వీటికి మనకేం అవసరం లేదు. ఇవి చైతన్యము కావలసింది. అది ప్రధానంగా మనకి ఈ లాజిక్లో బాబా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. జై బాబా సార్. జై బాబా సార్. టైం కూడా అయిందండి. రేపు మిగిలిన 3 పారాగ్రాఫ్లు చదువు పెరిగినమ్మా. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా అండి. కలుద్దాం, రేపు ఉదయం కలుద్దాం అండి. జై బాబా.